వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నోరూరించే రుచికరమైన వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. మరి చూద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్ లోని వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజుగారు చేసి చూపిస్తూ ఉంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో మన ఆడియన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో రెసిపీస్ అడుగుతూ ఉంటారు కదా. అవునండి. మరి ఈ రోజు చూద్దాం రాజు గారు ఏం అడుగుతున్నారో చూద్దామండి. ఓకే, సో సంధ్య గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే. సోయా ఇంకా పన్నీర్ కాంబినేషన్ లో కుర్మా చూపించమని అడుగుతున్నారు. ఓకే, సోయా పన్నీర్ కుర్మా. సోయా పన్నీర్ కుర్మా అంటే పన్నీర్ బేసిక్ గా మనం కుర్మా లాంటి వాటిలో ఎక్కువ అంటే వెజిటబుల్స్ కాంబినేషన్ లో అలా వేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. ఇప్పుడు సోయా అంటే మనం సోయా గ్రాన్యూల్స్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇలా గ్రాన్యూల్స్ తీసుకుంటాం కాబట్టి పన్నీర్ కూడా సోయా పాలతో తయారు చేసిన టోఫు ఉంటుంది కదా, సో అది వాడి చేద్దామండి. ఓ రెండు ఆ సోయా ఫ్లేవర్ లో బానే ఉంటుందా రాజు గారు? చాలా బాగుంటుంది. ఓకే, మరి సోయా పన్నీర్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా పన్నీర్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ అరకప్పు, సోయా పన్నీర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. నూనె ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఎస్, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 లీటర్స్ జార్ మార్కెట్ లో రిలీజ్ చేశారు. సో కిచెన్ లో వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే లైట్ గా కూడా నూనెతో మనం ఎక్కువ వంట కూడా చేసుకోవచ్చు. ఎస్. సో డీప్ ఫ్రైస్ అవి చేసుకున్నా కూడా మీరు అన్నట్టుగా ఎక్కువగా నూనె పీల్చుకోవు. ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో ఇంకా దీంట్లో మనకి షాజీ అంటే ఇలా మసాలా దినుసులు కానీ అలాంటివి ఏమీ అక్కర్లేదా రాజు గారు? అక్కర్లేదండి. అంటే గరం మసాలా మనం పౌడర్ లా వాడుతున్నాం ఇక్కడ. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏం అక్కర్లేదు. సో దినుసులు ఏం వాడుకోక్కర్లేదు. లేదండి. ఓకే. సో దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అంటే దీన్ని మనం సోయా పన్నీరే కాకుండా మామూలు పన్నీర్తో కూడా చేసుకోవచ్చు. అంటే ఈ సోయా గ్రాన్యూల్స్ కాంబినేషన్లో. సో ఇక్కడ కొంచెం హెల్దీగా ఉంటుందని చెప్పేసి నేను సోయా పన్నీరే వాడుతున్నాను. అంటే టోఫు అని కూడా అంటారు అది. అవును, మనకి మామూలు పన్నీర్కి సోయా పన్నీర్కి కూడా టేస్ట్ వేరియేషన్ ఉంటుంది కదా. ఉంటుందండి. ఓకే. సో ఇక్కడ సరిపడా ఉప్పు, కారం, ఓకే, కొద్దిగా పసుపు. సో మొత్తం ఘాటుకి మనం పచ్చిమిర్చి పేస్ట్ వాడకూడదా రాజు గారు? వాడుకోవచ్చండి. సో అప్పుడు అంటే కలర్ అనేది కొంచెం మనకు లైట్గా వస్తుంది. సో కారం వేస్తే కొద్దిగా టెక్స్చర్ కోసం మనం కారం వాడుకుంటున్నాం అన్నమాట. ఎస్. ఓకే. సో దీంట్లోనే ఎండు కొబ్బరి పేస్ట్. ఓకే. సో ఇది కొంచెం దూరగా వేయించి పేస్ట్ కొట్టుకున్నాం. అలాగే గసగసాల పేస్ట్, ఇవి కూడా దూరగా వేయించి పేస్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇది కొంచెం వేగాలి మనం. సో అది కొద్దిగా వేగితే మనం తర్వాత వాటర్ అది యాడ్ చేసుకోవచ్చు కదా. అవునండి. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూస్తాము. ఓకే. ఓకే అండి, ఇక్కడ ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కరివేపాకు ఉండేలా చూసుకున్నట్లయితే జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది. అలాగే జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మంచి వేగిన వాసన వస్తుంది రాజు గారు. అలాగే అంచులు కూడా కొంచెం నూనె వదులుతుంది కదా. సో ఇక్కడ పెరగండి. ఓకే. సో కొద్దిగా ధనియాల పొడి. ఓకే. అలాగే కొంచెం గరం మసాలా పొడి.
మంచి బటర్ రోటీస్ అలాంటి వాటికైతే ఈ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి కదా. సూపర్ గా ఉంటుంది. సో దీంట్లో సోయా పన్నీర్, అలాగే సోయా గ్రాన్యూల్స్ కొద్దిసేపు వేడి నీళ్ళలో వేసి తీసేసాం. ఓకే. సో ఒకవేళ మనకి గ్రాన్యూల్స్ అందుబాటులో లేకపోతే మనం మీల్ మేకర్ అయినా వాడుకోవచ్చా? వాడుకోవచ్చండి. సో ఇప్పుడు డిఫరెంట్ సైజెస్లలో కూడా దొరుకుతున్నాయి, చిన్న సైజ్ నుంచి బఠానీ సైజ్ నుంచి పెద్ద వరకు. సో పెద్ద ఉన్నా కొంచెం అలా మెదిపి వేసి వేడి నీళ్ళలో వేయగానే అది ఎలాగో మెత్తబడుతుంది కదా, కొంచెం మెదిపి వేసి అయినా వేసుకోవచ్చండి. అలాగే మామూలుగా మీల్ మేకర్ వేసుకుంటే కొద్దిగా అవి అక్కడక్కడ తెలుస్తుంటాయి, అంటే పీల్చుకున్నా అంత ఎక్కువ మొత్తం అబ్జర్వ్ చేసుకున్నట్టు అనిపించదు. ఈ గ్రాన్యూల్స్ చిన్నగా ఉండి చక్కగా మనకి వేయగానే అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో గ్రేవీ బేస్ అదే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే. సో కొంచెం ఉడికితే మనకు రెడీ అయిపోయినట్టండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేసింది. సో రెడీ. సో కొద్దిగా కొత్తిమీర. సోయా పన్నీర్ కుర్మా రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా కుర్మా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు సోయా పన్నీర్ కుర్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా పన్నీర్ కుర్మా తయారు చేసే విధానం: ముందుగా సోయా గ్రాన్యూల్స్ వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, ధనియాల పొడి, పన్నీర్ ముక్కలు, సోయా గ్రాన్యూల్స్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరికాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా పన్నీర్ కుర్మా రెడీ. సోయా పన్నీర్ కుర్మా తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఆ సోయా తాలూకు ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయి. పన్నీర్ కూడా యాక్చువల్ గా అంటే సోయా పన్నీర్ కదా, చాలా బాగుంది. అంటే దానికి మనం ఎంచుకున్న మసాలా కాంబినేషన్ అనేది బాగా సెట్ అయింది. అంటే రెండు కూడా కొంచెం చప్పగా ఉంటాయి కదండి. అవును, బాగుంది రాజు గారు. ఆ సోయా గ్రాన్యూల్స్ అయితే మొత్తం గ్రేవీలో అంతా బాగా కలిసిపోయింది యాక్చువల్ గా. అవునండి, టేస్టీగా ఉంది. సో ఆ సోయా ఈ సోయా కలిసినా కూడా మనకి డిఫరెంట్ గానే ఉంది. అంటే పన్నీర్ టేస్ట్ వేరేగా, తర్వాత సోయా గ్రాన్యూల్స్ టేస్ట్ వేరేగా ఉంది. సింపుల్ రెసిపీ. చక్కగా ఇలా సోయా కాంబినేషన్ లో కావాలి అనుకుంటే ఈ రెండింటిని తీసుకొని మనము ఈజీగా చేసుకోవచ్చు. బాగుంది రాజు గారు. చూసారు కదా సోయా పన్నీర్ కుర్మా, మంచి కాంబినేషన్. దేంట్లోకైనా కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. జుట్టు జిడ్డు పట్టి నిస్తేజంగా మారినట్లయితే హెన్నా పొడిలో కాఫీ గింజల పొడి ఇంకా వెనిగర్ కలిపి దాన్ని వేడి నీళ్లతో పేస్ట్ లా చేసి తలకి పట్టించి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే జుట్టు ఫ్రెష్ గా షైనీగా ఉంటుంది. ఈ రోజు వంటల్లో పిండి వంటల్లో సోయా పన్నీర్ కుర్మా తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం కొత్తిమీరతో ఒక టేస్టీ స్నాక్ చూడబోతున్నామండి. అదేంటంటే కొత్తిమీర చెక్కలు. మరి చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో రాజు గారు ఇప్పుడు కొత్తిమీర చెక్కలు. అవునండి. సో చెక్కలు అనగానే బేసిక్ గా
మనకి జనరల్ గా పప్పులు అవి యాడ్ చేసుకొని ప్లెయిన్ ప్లెయిన్ అలాగే గా చేస్తుంటాం. చేస్తూ కొంచెం ఉంటారు కదా. పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర అలా వేసి అంటే చేస్తుంటాం. అది కూడా మనకి ప్రాంతాలను బట్టి కొంచెం చెక్కల్లో కూడా వేరియేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎస్ అండి. సో కాకపోతే ఈ రోజు మీరు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అంటే కొత్తిమీరతో చేస్తారు. అంటే ఒక సింగిల్ ఫ్లేవర్ లో మనం తీసుకుంటాం. అంటే కొంచెం జీలకర్ర మనకు యాడ్ చేయాల్సింది అది. చెక్కల్లో కంపల్సరీ ఉండాలి. ఉంటేనే బాగుంటుంది కదా. అవునండి. జనరల్ గా జంతికలు ఇట్లాంటివి అందరూ ఇలా పాలకూరతో వాటిలతో వీటితో మన ప్రోగ్రామ్ లో కూడా చేసి చూపించారు. అవునండి. కానీ చెక్కలు ఇలా కొత్తిమీర కాంబినేషన్ లో చూడలేదు మనం ఎప్పుడు. సో కొంచెం కొత్తగా అంటే కొంచెం ఆ కొత్తిమీర ఫ్లేవర్లు చాలా బాగుంటాయి. బాగా వస్తాయా? Yes. ఓకే మరి కొత్తిమీర చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొత్తిమీర చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే సో రాజు గారు స్టార్ట్ చేద్దామా చెక్కలు? ఓకే అండి. సో ఇక్కడ మనం డీప్ ఫ్రై చేస్తాం కదండి. ఓకే. సో దానికోసం నూనె ముందుగా వేడి పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ తర్వాత చూసుకుందాం. ఓకే. ఓకే. సో ఇక్కడ ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. అంటే కొత్తిమీరది. కొత్తిమీర పేస్ట్ లా వేసుకుంటున్నామా? అవునండి. ఓకే ఓకే. సో అప్పుడు కొంచెం ఆ పిండిలో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు Flavor ఖాళీ ఆకుపలంగా వేసాం అనుకోండి డీప్ ఫ్రై అయినప్పుడు పెద్ద టేస్ట్ టేస్ట్ తెలియదు. యాక్చువల్ గా పుదీనా అయినా కొంచెం ఫ్రై అయినా కూడా ఆ ఫ్లేవర్ ఉంటుందేమో కానీ కొత్తిమీరకి అయితే వెళ్ళిపోతుంది. డీప్ ఫ్రై చేస్తే ఇంకా అసలు ఏమీ ఉండదు. సో కొత్తిమీర, ఎందుకంటే మనకు ఆకు చాలా లైట్ గా ఉంటుంది కదా. ఎస్. కొద్దిగా జీలకర్ర, ఓకే, సరిపడా పచ్చిమిరపకాయలు, వాటర్ కూడా ఇస్తారా? అంటే ఇది కొంచెం గట్టిగా ఎలా చేసుకోవాలి రాజు గారు? మామూలుగా కొంచెం లూజ్ గా అయినా పర్లేదండి. ఎలాగో మనం పిండిలో కలిపేస్తాం కాబట్టి కొంచెం లూజ్ అయినా పర్లేదు. ఓకే సరే రాజు గారు, మీరు అది పేస్ట్ చేస్తుండండి, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, రాజు గారు కొత్తిమీర పేస్ట్ రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మైగ్రేన్ తో బాధపడేవారు వాముని చేతిలో వేసుకుని బాగా నలిపి ఒక పల్చటి క్లాత్ లో వేసి మూటలా చుట్టేసి తరచూ వాసన పీలుస్తూ ఉన్నట్లయితే మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూస్తారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇలాగా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. సో ఈ ప్యాన్ కొద్దిగా మనం నీళ్ళు వేడి పెట్టుకున్నాం దీంట్లోనా? అవును. పిండి కలుపుకోవడానికా? అవునండి. జస్ట్ గోరువెచ్చగా అయితే సరిపోతుందేమో కదా. కొంచెం. సో దీంట్లోనే మనం రెడీ చేసుకున్న ఓకే పేస్ట్. పేస్ట్ ఇందులో కలపాలా? అవునండి. సో కొంచెం ఆ వేడి నీళ్ళలో వేస్తే కూడా కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కూడా వాటర్ మొత్తం కూడా పట్టేసి సో పిండికి బాగా ఇదవుతుంది. ఓకే ఓకే. అదే జనరల్ గా అంటే నీళ్లు మనం పోసి పిండి కలుపుతా ఉంటాం కదా. సో దీంట్లోనే ఇక్కడ సరిపడా ఉప్పు. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసి సో నానబెట్టిన పచ్చిశనగపప్పు అండి. అన్నీ మనం ఇక్కడ ఈ హాట్ వాటర్ లో వేసేయాలన్నమాట ఫస్ట్. సో పిండి కొద్ది కొద్దిగా వేస్తూ కలిపేసుకోవాలి. సరిపోతుంది. సో ఇలా అయితే మనకి సాల్ట్ కానీ ఆ కొత్తిమీర ఫ్లేవర్ ఇదంతా కూడా పిండికి బాగా పట్టేస్తుంది అనమాట. ఓకే ఓకే. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో అది కాస్త చల్లారితే మనము చెక్కలు చేసేసుకోవచ్చు. ఓకే అండి, చేసుకోవచ్చు. ఆయిల్ ఇటువైపు మార్చేసుకుందాం. సో ఒక పేపర్ తీసుకుని, ప్లాస్టిక్ పేపర్ లాంటిది, సో ఇప్పుడు ఇది మనం పుదీనా ఫ్లేవర్ లో చేసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ లో చేసుకోవాలి రాజు గారు. ఇలా హాట్ వాటర్ లోనే వేసేసుకొని దాని కొంచెం
ఓకే, నైస్. ఇంకొంచెం అండి, కొంచెం క్రిస్పీగా రావాలి కదా. సో ఇవైతే జనరల్గా మనకి మామూలు చెక్కలాగే నిల్వ ఉండిపోతాయి. ఎస్ అండి. సో ఇది తీసేయచ్చు. మొత్తం కలర్ అంటే డిఫరెంట్ గా టర్న్ అయిపోకుండా కొద్దిగా అక్కడక్కడ గ్రీన్ ఇది అనేది మనకి కొత్తిమీర ఇది కనిపిస్తుంది. ఓకే ఓకే. సో మీరు ఫ్రై చేస్తూ ఉండండి. ఓకే. సో లోపు నేను కార్వింగ్ చేసేస్తాను. ఓకే రాజు గారు, ఏం చూపిస్తున్నారు ఈ రోజు? పెంగ్విన్ చేస్తున్నాను బ్రింజాల్తో. ఓకే ఓకే. సో మనకంటే బైగన్ పడతా చేసుకుంటాం కదా, సో అలాంటి దాంతో సింగిల్ దాంట్లో చేసుకోవచ్చు. సో రెగ్యులర్ గా వాడే దాంట్లోంచి మనం బాడీ హ్యాండ్స్ వేరే వేరేగా పెట్టాల్సి వస్తుంది. సో దీంట్లో ఇక్కడ తొడిమి దగ్గర కోసేస్తున్నాను. సో ఇది బేస్ అండి. ఓకే. సో ఇంకో బ్రింజాల్లోంచి హెడ్. సో ఇది ఇక్కడ వస్తుంది. సో దీన్ని మనం టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసాలి. ఓకే. సో పెంగ్విన్ ఇక్కడ అంటే పొట్ట భాగం కొంచెం మనకు వైట్ గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇక్కడ నుంచి పీల్ చేస్తున్నాను. సో ఈ నెక్ వరకు. ఓకే. సో దీనికి ఇరువైపులా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. హ్యాండ్స్. ఓకే. సో హ్యాండ్స్ వచ్చేసి ఇంకొక బ్రింజాల్ నుంచి తీస్తున్నాను. హాఫ్ లోంచి ఇంకా మళ్ళీ హాఫ్ 2 క్వార్టర్ పీసెస్ అండి. ఓకే. సో ఓన్లీ మనకు స్కిన్ అవసరం. మధ్యలో ఇదంతా తీసేయాలా? సీడ్ పార్ట్ అంతా తీసేసి. ఓకే. అందులోకి మనం ఇన్సర్ట్ చేసుకోవాలంటే అదంతా ఉంటే కష్టం అండి. సో పెద్ద బ్రింజాల్ అయితే మనం దాంట్లోనే ఓపెన్ చేస్తాం హ్యాండ్స్. స్కిన్ లోంచి ఓపెన్ చేస్తాం. ఇక్కడైతే కొద్దిగా హ్యాండ్స్ షేప్ కూడా డిఫరెంట్ గా పెట్టుకోవడానికి ఉంటుంది. ఎస్. సో ఇక్కడ ఘాట్లు పెట్టాం కదా, దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే. సో బీక్ వచ్చేసి క్యారెట్ లోంచి తీసుకుంటున్నాం. సో ముందుగా రెక్టాంగిల్ షేప్. ఓకే. సో దీన్ని కొంచెం ఇలా స్లాండ్ గా కట్ చేస్తే మనకు 2 ట్రయాంగిల్స్ వచ్చేస్తాయి. సో ఒకటి మనకి బీక్ లా వచ్చేస్తుంది. ఓకే. సో ఐస్ పెట్టడానికి ఇక్కడ కొంచెం స్కిన్ పీల్ చేస్తున్నాను. సో వైట్ లో ఆ డార్క్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ లెగ్స్ కొరకు ఇది ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ క్యారెట్ ముక్కలోంచి లెగ్స్ పెడుతున్నాను. సో దీన్ని కూడా కొంచెం ఫింగర్స్ షేప్ లాగా కట్ చేసుకో. రెండు కాళ్ళలా చూపిస్తున్నాను. ఓకే ఓకే. కొంచెం ఇలా సైడ్లు కట్ చేస్తే మనం అక్కడ ఓపెన్ చేసిన ఏరియాలో ఇదిగా ఇన్సర్ట్ చేయొచ్చండి. వావ్, నైస్. సింపుల్ గా ఉంది కానీ బాగుంది, కలర్ఫుల్ గా బాగుంది రాజు గారు పెంగ్విన్. థ్యాంక్ యూ. ఓకే, కార్వింగ్ రెడీ అండి, అలాగే చెక్కలు కూడా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు కొత్తిమీర చెక్కలు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొత్తిమీర చెక్కలు తయారు చేసే విధానం: ముందుగా కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరిగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, దీనిలో ఉప్పు, నానబెట్టిన శనగపప్పు వేసి బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చెక్కల్లో వత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొత్తిమీర చెక్కలు రెడీ. కొత్తిమీర
కొత్తిమీర చెక్కలు తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. బాగున్నాయి, చక్కగా కరకరలాడుతూ. అండ్ తినే కొద్దీ ఆ కొత్తిమీర కొత్తిమీర ఫ్లేవర్ ఫ్లేవర్ అనేది అనేది కొంచెం తెలుస్తుంది. తెలుస్తా ఉంది. అంటే గబుక్కున మనకి పుదీనా గానీ మిగతావి అయితే ఇలా నోట్లో పెట్టుకోగానే స్మెల్ అనేది వస్తుంది కదా. ఇది కొంచెం కొత్తిమీరకి ఆ మింగి ఎప్పుడుగా మనకు కొంచెం అలా ఆ taste లైట్ గా అనేది. తెలుస్తా ఉంది. అండ్ ఇలా చక్కగా ఏమైనా ఆకుకూరలన్నీ కలిపి కూడా మనము చెక్కలు చేసుకున్నా కూడా బాగానే ఉంటాయి బాగానే కదా. ఉంటుందండి. ఈ కాంబినేషన్ అనేది బాగుంది రాజు గారు. ఎస్. సో చూసారు కదా కొత్తిమీర ఫ్లేవర్ లో చెక్కలు తయారీ విధానం, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. స్కిన్ ట్యాన్ తగ్గాలంటే ముల్లంగి రసంలో కీర దోసకాయ రసం ఇంకా రోజ్ వాటర్ కలిపి దీంతో చర్మాన్ని కొద్దిసేపు మసాజ్ చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే ట్యాన్ త్వరగా తగ్గిపోతుంది. ఓకే అండి, మరి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది, అలాగే మన పార్టిసిపెంట్స్ ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. మరి వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ తో మన పార్టిసిపెంట్స్ చేసే ఊరించే వంటలేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ అండి ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరు పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ మీ పేరు? మంజు భార్గవి. మంజు భార్గవి. ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్ డిస్ట్రిక్ట్ ఎలమంచిల్ అండి. ఎలమంచుల నుంచి వస్తున్నారా? వెరీ గుడ్. ఓకే, హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? శ్వేత. శ్వేత గారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తగూడెం. కొత్తగూడెం. మీ ఇద్దరికి పరిచయం ఉందండి ఒకరికొకరు? ఉందండి. ఏమవుతారు? ఆడపడుచు. ఓ చుట్టాలా ఇద్దరు? సో ఇద్దరు మొత్తానికి చెరొక్క ప్లేస్ నుంచి వచ్చారు. అవునండి. సో హ్యాపీ. సో మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు పార్టిసిపేట్ చేయడానికి. మరి వంటలు బాగా చేస్తూ ఉంటారా ఇద్దరు కూడా? చేస్తాం. వెరైటీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా? చేస్తాం. ఆ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? రోజు. రోజు. వెరీ గుడ్. సో ఊరించామంటే కాన్సెప్ట్ తెలుసు కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఓకే. సో దీంట్లో ఏదొస్తే దాంతో వంట చేయాలి. ఓకే. ఓకేనా? ఓకే. సో చూద్దాం మరి ఈరోజు మీ రెసిపీ ఏంటో, సారీ మీ ఐటమ్ ఏంటో. ఓ అల్లం. ఓకే, అందరికి ఈజీ వస్తుంది, మాకు కొంచెం అల్లం కదా తప్పుగా hard. వచ్చిందా? అవును, పర్వాలేదు. అంటే అల్లం మనము చాలా రకాల వాటిల్లో ఇట్లా ఫ్రైడ్ రైస్ లో గానీ సూపుల్లో గానీ అల్లం వాడుతూ ఉంటాము. ఎక్కువ వాడతారు. యాక్చువల్ గా మీకు చెప్పాలంటే ఈజీ రెసిపీ వచ్చింది, ఎందుకంటే ఈజీ పర్వాలేదు. కొంచెం అల్లం దేంట్లో వేసుకున్నా ఆ స్మెల్ గానీ టేస్ట్ గానీ మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. అట్లా అని చెప్పి ఈజీగా ఏవి చెయ్యొచ్చు, ఈజీ రెసిపీస్ కూడా టేస్టీగా ఉండాలి. సో అల్లంతో ఏం చేయొచ్చో మీరు బాగా ఆలోచించుకుని నాకు చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి. ఓకేనా? ఓకే. అల్లం పచ్చడి బాగుంటుంది. పచ్చడి చేసేది. పచ్చడి చేసేస్తారా? అవునండి. అంటే నిలువ పచ్చడి నిలువ చేస్తారా? పచ్చడి. అవునండి. అల్లం పచ్చడి. ఓకే. శ్వేత గారు మీరేమైనా డిసైడ్ అయ్యారా? రైస్, జింజర్ రైస్. మీరు రైస్ ఐటమ్ చేస్తారా? ఓకే, వెరీ గుడ్. సో ఒకళ్ళేమో రైస్ ఐటమ్, ఒకళ్ళేమో అల్లం పచ్చడి అనమాట. ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? నేనే చేస్తాను. మీరు చేస్తారా? ఓకే. ఓకే, మరి అల్లం పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అల్లం పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం 100 గ్రాములు, బెల్లం 100 గ్రాములు, చింతపండు గుజ్జు తగినంత, ఆవాలు మెంతుల పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 3, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 1 కప్పు. ఓకే, మరి అల్లం పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, మంజు గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అల్లం వేయించుకోవాలండి. సో అల్లం కొద్దిగా వేయించి తీసేయాలా? అంతే. సో అల్లం పేస్ట్. అల్లం శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టేసి మిక్సీ పట్టేసుకుని ఉంచుకోవాలండి. సో దాన్ని మనము నూనెలో బాగా నూనెలో కొంచెం బాగా ఫ్రై చేయాలంటే కొంచెం నిలవ ఉండాలి కాబట్టి కొంచెం ఫ్రై చేస్తే ఆ బాగుంటుంది. తడంతా పోతే మనకి ఎక్కువ నిల్వ ఉంటుంది. పచ్చళ్ళు బాగా చేస్తూ ఉంటారా మంజు గారు మీరు? అలవాటండి, మా అత్తయ్య గారు బాగా పెడతారు పచ్చళ్ళు అవి. అందుకని కూరగాయలు అలాంటివన్నీ ఆవిడ పెట్టేస్తారు, మీరేమో ఇలా పై పైన చిన్న చిన్న పచ్చళ్ళన్నీ మీరు చేస్తూ ఉంటారు. చేస్తామండి. ఓకే, నైస్. మా అత్తయ్య గారు కూడా పచ్చళ్ళు ఎక్స్పర్ట్. మీ అత్తయ్య గారు కూడా ఈ రెసిపీ అయితే మా అమ్మగారే చెప్పారు. ఓ మీ అమ్మగారు మీ అత్తయ్య గారు. ఓకే ఓకే. నెక్స్ట్ చాలా ఇది తీసేసి కొంచెం వెల్లుల్లి కూడా వేయించు. మా హస్బెండ్ కి రాజుగారు చేసే కూరలు ఉంటాయి, చాలా ఇష్టం. ఆయన చేసిన అంటే మసాలా ఆ రెస్టారెంట్ టైప్ లో ఉంటాయి కదా, ఆయనకి చాలా చాలా ఇష్టం. అవునా? సో మిమ్మల్ని చక్కగా అవన్నీ చేసి పెట్టమని అడుగుతూ ఉంటారా? ఆయనకి బాగా స్పైసీగా స్పైసీగా ఉంటే ఇష్టమా? ఓ
చూసి కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకుని ఓకే. కొంచెం అల్లం అదే వేయించాక మళ్ళీ వెల్లుల్లిపాయ కూడా కొంచెం అది కూడా ఆడేసి శుభ్రంగా దాన్ని కూడా అది కూడా వేయించుకోవాలి. ఓకే. సో వెల్లుల్లి కూడా ఇందులో వేసి వేయించుకోవాలా? వేయించాలండి కొంచెం. మా మమ్మీ అల్లం పచ్చడి చేస్తే తెగ తినేస్తూ ఉంటాను కానీ వెల్లుల్లి అంటే ఈ ప్రాసెస్ ఎప్పుడు చూడలేదు. వెల్లుల్లి కూడా వేస్తారా? అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. చాలా మంది వెల్లుల్లి అవాయిడ్ చేసి తినలేము అనుకునే వాళ్ళు మానేయొచ్చు, లేకుండా కూడా చేసుకోవచ్చు. చాయిస్ మన ఇష్టం, మన ఇష్టమే. ఇందులో చింతపండు పులుసు వేసేసుకోవచ్చండి. ఓకే. ఇది ఆల్రెడీ మీరు కొద్దిగా ఉడికించి చేసుకున్న గుజ్జా లేకపోతే లేదండి, పచ్చిదే. కొంచెం తిక్కుగా మనం పులిహారకి చేసుకుంటాం కదా, అలా చేశారు. కాబట్టి దీన్ని కూడా మనం కొద్దిగా ఉడికించాలి కొంచెం. ఇది జస్ట్ కొంచెం పచ్చివాసన పోయి ఉడుకుతోందనంగా బెల్లం వేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి అల్లము ఈ చింతపండు క్వాంటిటీ సేమ్ గా ఉండాలా? అల్లం అలానేం లేదు, ఎవరిష్టం. పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. అంటే బేసిక్ గా పచ్చడికి ఏ రేషియో పులుపు ఉండాలి కంపల్సరీ, బాగుంటుంది. అంటే అల్లం కదా ఘాటుగా ఉంటుంది, పులుపు కొంచెం తీపి అన్ని ఉంటే ఇష్టంగా తింటారు. బేసిక్ గా బెల్లము ఇంకా కామన్ మనకి అల్లం పచ్చడిలో. కొంతమంది స్వీట్ ఇష్టం లేకపోతే స్వీట్ అవాయిడ్ చేసుకుని ఓన్లీ చింతపండు గుజ్జు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా ఇది ఉడికితే మనకి ఇంకా అన్ని కలిపేసుకోవటం. బెల్లం వేయాలి అప్పుడు. దీంట్లో వేసేస్తారా చింతపండు గుజ్జు? అందులోనే. ఇది చింతపండు గుజ్జు దగ్గరికి అవ్వాలా? కొంచెం మనకి పులిహార లాగే అంతే. ఇప్పుడు బెల్లం వేసేద్దాం. మా హస్బెండ్ హాయ్ చెప్పరా? మీ హస్బెండ్ కా? ఏం పేరు మీ హస్బెండ్ పేరు? రామరాజు. రామరాజు గారు మీకు హాయ్ అండి. మా చిల్డ్రన్ సుశాంత్ సాకేత్ కి కూడా హాయ్. మీ వారు ఏం చేస్తుంటారండి? మా వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓ అండి. అక్కడ ఎలమంచిలి పక్కన. ఓకే. పిల్లలు ఇద్దరండి నాకు. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు పిల్లలు? బాబు సాత్విక్ 2nd క్లాస్ చదువుతున్నాడు, పాప సమన్విత సాత్విక్ యూకేజీ. ఓ నైస్. ఇద్దరు సమన్విత సాత్విక్ బాగున్నాయి పేర్లు. వాడిద్దరికి కూడా హాయ్. మా వాళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని ఇక్కడికి రావడం కోసం. అవునా? అందుకే వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే. సో వీళ్ళిద్దరిని చక్కగా ఎంకరేజ్ ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్, ఇక్కడికి పంపించిన ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికి హాయ్. సో మీరు కూడా అక్కడ కూర్చొని చూడటమే కాదు, ఇక్కడికి వచ్చి మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. చూద్దామండి. అయిపోయిందండి. ఓకే. ఇందులో ఫస్ట్ వేయించిన అల్లం, అలాగే వెల్లుల్లి, సాల్ట్ వేస్తాను. కొంచెం అంటే పులుపు ఉంది కదా, ఎక్కువ పడుతుంది. ఆవాలు, మెంతులు పొడి, తర్వాత కారం. కారం పడుతుంది అంటే పులుపు ఉంది కదా, దాన్ని తగ్గట్టుగా వేసుకోవాలి. బేసిక్ గా కూడా మనకి అల్ల పచ్చడి అనగానే చాలా ఎర్రగా అలా కనిపిస్తుంది. అంతే. కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, సరిపడా. అంతేనండి. ఇది అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుని దీని మీద కొంచెం పోపు వేసుకుంటే ఓకే అయిపోయినట్టే. అంటే ఇది కొంచెం ఇలా ఉన్నప్పుడే కట్టేసుకోవాలి. కట్టేనా? కట్టేయండి. కొంచెం ఇది చల్లారిపోయే కొద్దీ కొంచెం గట్టిగా అయిపోతుంది. బెల్లం ఉంది కదా అందుకని. ఓకే. సో ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకొని పోపు వేసుకుందాం. సో ఇప్పుడు పచ్చళ్ళలోకి సరిపడా ఆయిల్ అంతా వేసేస్తారా అందులోనే, లేకపోతే ఎలా? ఇంకా ఆయిల్ అవసరం ఎక్కువ పట్టదండి. కొంచెం మనం పోపు వేయించుకోవడానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు పోపు వేసుకున్నాం. ఓకే. ఆవాలు, మెంతులు, మినపప్పు. ఇందులో కూడా మళ్ళీ మెంతులా? కొంచెం వేస్తే పైన బాగుంటుంది. ఓకే. మెంతులు కూడా చాలా వేశారు, టేస్ట్ గా ఉంటుందండి. అంటే నిలవ పచ్చడి కదా మనకి, అవి కొంచెం ఊరుతూ ఉంటాయి కాబట్టి బాగుంటాయి. ఎండుమిర్చి, ఇంగువ. ఓకే. ఇప్పుడు కరివేపాకు వేసి ఓకే కట్టేద్దామా? కట్టేయండి, సరిపోతుంది. వేడి. ఆ పోపు అంతా ఇందులో వేసి కలుపుతారా, లేకపోతే అది బౌల్లోకి తీసేసుకుని పైన వేస్తాను. ఓకే.
అల్లం పచ్చడి మంచి వాసన వస్తూ ఉంటుంది. చాలా మనకి ఇది 1 year దాకా ఉంటుందండి. అవును. అసలు పాడవడం అంటే తడి అసలు లేకుండా చేస్తాం కాబట్టి బాగుంటుంది. చాలా రోజులు ఉంటుంది. సో ఫైనల్ గా దాని మీద అంతా పోపు పెట్టేసుకుంటే అంతే రెడీ అన్నమాట. అల్లం ఫ్లవర్స్ చేశారా? అవునండి. బాగున్నాయండి. ఫ్లాట్ పీస్ తీసుకొని చక్కగా దాన్ని ఫ్లవర్ షేప్ లో కట్ చేశారా? అంటే అల్లంతో చేసాం కదా. నైస్ నైస్. అల్లంతో మీరు కార్వింగ్ చేయడం అనేది చాలా బాగుంది. ట్రై చేసాం. బాగా ట్రై చేశారు. సో అల్లం పచ్చడి రెడీ రెడీ. నైస్. ఓకే అండి, మరి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు అల్లం పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అల్లం పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా అల్లం పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ విడివిడిగా వేసి వేయించి పక్కనుంచుకోవాలి. అదే పాన్ లో చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. దీనిలో బెల్లం వేసి కరగనివ్వాలి. తర్వాత వేయించిన అల్లం పేస్ట్, వేయించిన వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఆవాలు మెంతుల పొడి, కారం వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అల్లం పచ్చడి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నల్ల ద్రాక్షలకి వేడి పుట్టించే గుణం ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా నల్ల ద్రాక్షల్ని తీసుకోకపోవడమే మంచిది. శ్వేత గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరు ఏంటి జింజర్ రైస్ అన్నారు కదా? అవునండి. ఓకే ఓకే అండి, మరి జింజర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జింజర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, అల్లం తగినంత, తరిగిన క్యాప్సికం 1, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. శ్వేత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో డైరెక్ట్ పాన్ లో చేసేస్తారా? ఓకే అండి. ఫస్ట్ నెయ్యితో చేస్తానండి. సో మొత్తం నేతితోనేనా? అవునండి. ఆయిల్ ఏం లేదు. ఓకే. నెయ్యి హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ డీప్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి. ఓకే. సో ఇప్పుడు మనము ఇక్కడ వండుకుంటాం కాబట్టి నీళ్లు బాయిల్ చేసి పెడదామా? ఓకే అండి. ఇప్పుడు కొంచెం క్యాప్సికమ్ వేసుకున్నాం అండి. సో ఇక్కడ నీళ్ళు వేడి పెట్టేసుకున్నాము. ఇది క్యాప్సికమ్ కొంచెం వేగాలండి. సో అల్లం తురిమేసి వేసుకుంటామా మనం ఇందులో? అవునండి. ఓకే. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అది పేస్టా? ఓకే. అల్లం పేస్ట్ అయినా తురుమైనా వేసుకోవచ్చు. సో రాజుగారు చేసే వంటలని మీరు ఎక్కువ ఫాలో అవుతుంటారు కాబట్టి చక్కగా ఈ రైస్ ఐటమ్స్ ఇలాంటివి చాలా చూపించారు కదా రాజు గారు. చాలా చేస్తానండి. అందుకని అన్ని ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. చాలా చేస్తాను. మీ వారేం చేస్తుంటారు శ్వేత గారు? మా హస్బెండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఆర్ఎం అండి. నైస్. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో మీకు 2 పిల్లలు. వాళ్ళు ఏం చదువుతున్నారు? పెద్ద బాబు ఎల్కేజీ, స్మాల్ నర్సరీ. నైస్. కొంచెం అల్లం కొంచెం వేగాక కొంచెం పుదీనా వేస్తానండి. జీడిపప్పు కొంచెం అండి. రైస్ ఐటమ్స్ లో రైస్ ఐటమ్స్ బాగుంటాయండి. అంటే బాయిల్ అవుతాయి కాబట్టి ఇంకా వేయించలేదండి. అవును, అన్నంలో ఎలా కూడా ఇంకా అన్నంలో ఇప్పుడు ఉడుకుతుందని ఇప్పుడు ఇది మనము మీరు ఇక్కడ డైరెక్ట్ ఇలా ఎసరు పట్టి వేస్తున్నారు కదా? అవునండి. మనం మామూలుగా అన్నం ఉడికించేసుకొని అలా కూడా కలుపుకోవచ్చు కదా? కలిపేసుకోవచ్చు అండి. పచ్చి బఠానీ కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం సరిపడా ఉప్పు వేస్తాను. మొత్తం అన్నంకి అంతా సరిపడా. ఓకే. ఓకే. రైస్ కి దీనికి సరిపడా వేసారా? రైస్ కి దీనికి సరిపడా వేసానండి. ఇప్పుడు వేద్దామా వాటర్? ఇప్పుడు వాటర్ సరిపోతాయి, ఇంకొంచెం వేద్దామా? సరిపోతాయండి. బియ్యం వేసాక చూద్దామా? ఒకసారి బాయిల్ అవ్వచ్చు. బాయిల్ అయ్యాక దీనికి కొద్దిగా అందులో వేద్దామా?
నేను చిట్కా చెప్పచ్చా? చెప్పొచ్చు, ఎందుకు చెప్పకూడదు? అల్లం ముక్కలు ఉంటాయి, అల్లం ముక్కలు కొంచెం ఉప్పు, జీలకర్ర, నిమ్మరసం పిండుకుని మూత పెట్టుకోవాలండి. అది కొంచెం 2 days వరకు ఉంచుకోవాలి. 2 days అయ్యాక దాన్ని ఎండబెట్టుకోవాలండి. ఎండలో ఎండబెట్టుకే బాగా ఎండిపోతాయి అల్లం ముక్కలు అండి. ఇప్పుడు డైలీ పిల్లలు ఉంటారు కదండి అజీర్ణం, పెద్దవాళ్ళకి ఎవరికి అజీర్ణం చేసినా అది రోజుకి ఒక ముక్క తింటే బాగుంటుందండి. అజీర్ణం బాగుంటుందండి. ఓ మంచి చిట్కా చెప్పారు. ఈ రైస్ వేసేద్దామా? సో ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టాను. ఓకే. ఓకే, సో ఇప్పుడు ఇది ఉడికిపోతే మనకి రెడీ అండి. మూత పెట్టేద్దామా? ఓకే అండి. సో తక్కువ క్వాంటిటీ కాబట్టి మనం ప్యాన్ లో కుక్ చేసేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు కుక్కర్ లో పెట్టేసుకుంటే మనకి ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, నేను చెప్పనా చిట్కా? చెప్పండి. అల్లం, కొంచెం జీలకర్ర, అల్లం కొంచెం మెత్తగా కొట్టేసి జీలకర్ర కొంచెం లైట్ గా వేడి చేసి అందులోనే ఒక 1/2 spoon పంచదార వేసేసి అది కానీ ఉదయాన్నే తింటే మంచిది. అంటే కొంచెం తల తిరగడం, వామిటింగ్ టెంప్టేషన్ అవి ఏవైనా ఉంటే కనుక ఉదయం అది కొంచెం తినడం వల్ల అది కంట్రోల్ అవుతుంది, తగ్గుతుంది. నైస్ నైస్. శ్వేత గారు చూద్దామా? ఓకే, కలుపుతారా? అయిపోయింది. చాలా ఒక నిమిషం ఉంచాలా? అలా కొద్దిగా వదిలేస్తారు, కొంచెం పొడి పొడి ఆడుతుంది కదా. కొత్తిమీర. ఓకే. టెన్షన్ టెన్షన్ టెన్షన్. మీరు కూడా అల్లంతో ఫ్లవర్స్ ఇద్దరు సేమ్, అన్ని సేమ్ సేమ్. ఓకే, నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా జింజర్ రైస్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు జింజర్ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జింజర్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన క్యాప్సికం వేసి వేయించాలి. దీనిలో అల్లం పేస్ట్, పుదీనా, జీడిపప్పు, పచ్చి బఠానీలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ రైస్ రెడీ. ఓకే అండి, మరి అల్లంతి వాళ్ళ 2 వెరైటీస్ చూసారు కదా, అల్లం పచ్చడి అండ్ అలాగే జింజర్ రైస్. మరి ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు, అల్లం పచ్చడి అండ్ జింజర్ రైస్, ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? పచ్చడి చూసేద్దాం. ఓకే. బాగుందండి పచ్చడి కదా, చక్కగా ఘాటు ఘాటుగా ఆ అల్లము, బెల్లం అన్ని కూడా కొంచెం బాగుంది టేస్ట్ వైజ్ గా. నైస్. సో ఇప్పుడు జింజర్ రైస్ చూద్దాం. బాగుందండి రైస్ ఐటమ్ కూడా. సో ఇదేంటంటే తినగా తినగా అల్లం ఫ్లేవర్ అనేది కొంచెం మెల్లిగా తెలుస్తుంది. నైస్. 2 వంటలు అయితే బాగున్నాయి టేస్ట్ వైజ్ గా. సో మన మెయిన్ కాన్సెప్ట్ జింజర్ కదా, మరి దానికి తగ్గట్టుగా ఏ వంట ఉందనేది రాజుగారు చెప్తారు. సో అంటే కాన్సెప్ట్ పరంగా చూస్తే మెయిన్గా అంటే వీరి పేర్లు కూడా అల్లం పచ్చడి అన్నారు. సో దాంట్లో కొంచెం వెల్లుల్లి కూడా కలిపేశారు. అంటే కొంచెం క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే కలిపారు. సో ఆ మిక్సింగ్లో కొంచెం ఫ్లేవర్లో కొంచెం టేస్ట్లో కూడా కొంచెం ఇది వచ్చింది. మెయిన్గా ఏంటంటే అంటే అలాగే ఈ 2 డిష్ కూడా అది జింజర్ రైస్ ప్లస్ వెజిటేబుల్స్ కూడా యాడ్ అయ్యాయి. క్యాప్సికమ్, తర్వాత గ్రీన్ పీస్. సో అంటే సింగిల్గా మనం పెట్టుకున్నప్పుడు అలా తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మీరు తీసుకున్న క్యాప్సికమ్ కూడా ఏంటంటే కొంచెం డామినేట్ చేస్తుంది అల్లం కూడా. సో అఫ్ కోర్స్ అల్లం కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ తెలుస్తుంది. బట్ ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా ఇప్పుడు తిన్నప్పుడు తెలుస్తూ ఉంది. అంటే రెండిట్లో కూడా చిన్న చిన్న ఫాల్ట్స్ ఉన్నాయి. సో టేస్ట్ ఓకే. సో రైస్ ఐటమ్ కూడా డిఫరెంట్గా బాగుంది. అలాగే పచ్చడి కూడా ఈరోజు పచ్చడి కొంచెం బెటర్గా ఉంది. ఓకే. సో అయితే మంచి భార్గవి గారు విన్నారు అనమాట. Yes, sir. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అండి.
మీరు ఇవాళ ఊరించే వంట విన్నర్. సో చక్కగా టేస్టీ టేస్టీ పచ్చడి మాకు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ఇలా వచ్చేసాం. శ్వేత గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా అంత దూరం నుంచి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. కొబ్బరి చిప్పలు త్వరగా పాడైపోకుండా ఉండాలంటే కొబ్బరి చిప్ప లోపలి భాగంలో కొద్దిగా ఉప్పు అప్లై చేసినట్లయితే త్వరగా పాడైపోకుండా ఉంటాయి. ఓకే అండి, ఈరోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటల్ని చూసారు కదా. మరి ఇవాళ వంటలోని పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన సోయా పన్నీర్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సోయా గ్రాన్యూల్స్, సోయా పన్నీర్ అంటే టోఫు, తర్వాత పెరుగు, వీటితో గసగసాలు. మెయిన్ థింగ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గసగసాలు అనేది మనకు కొలెస్ట్రాల్ లేని పీచు ఎక్కువగా ఉన్న ఒక ఐటెం. ఇప్పుడు సాధారణంగా మనం ఏ కర్రీ చేసుకోవాలన్నా లేకపోతే కుర్మా చేసుకోవాలన్నా మనం మొదటిగా ఆలోచించేది కొబ్బరి గురించి. అంటే కొబ్బరి ఉంటే ఆ గ్రేవీ వచ్చేస్తుంది అని. బట్ గసగసాలు మూలంగా మనకు వచ్చే పోషక విలువలు ఇంకా అంటే వేరే రకం అన్నమాట. ప్రతిసారి కొబ్బరి కాకుండా గసగసాల పేస్ట్ కనుక ఎక్కువ వాడుకుంటే మనకు 100% పీచు ఎక్కువగా ఉంటుంది. పీచు ఎక్కువగా ఉన్నప్పుడు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ అంటే రక్తంలో షుగరు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి పీచు చాలా మటుకు ఉపయోగపడుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇప్పుడు సోయా పన్నీర్ టోఫు గురించి చెప్పాలంటే మామూలుగా మన పన్నీర్లో క్యాలరీస్ కొలెస్ట్రాల్ ఇవి కొంచెం ఎక్కువ ఉంటే టోఫులో కొంచెం తక్కువ ఉంటాయి. అంటే అది మన పన్నీర్ కంటే సుపీరియర్ అని చెప్పలేం, కానీ వన్స్ ఇన్ అ వైల్ అలాంటివి వాడుకోవడం మంచిదే. నెక్స్ట్ మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కొత్తిమీర చెక్కలు. ఇప్పుడు చెక్కలు బియ్య పిండితో చేసుకుంటాం ట్రెడిషనల్. ఇంకా రాబోయేది సమ్మరు, తర్వాత సమ్మర్ హాలిడేస్, పిల్లలకి ఏమి ఇవ్వాలి, షాప్స్లో దొరికే ఆ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవ్వాలా, లేకపోతే మనం ఇంట్లో ఇలా తయారు చేసి నిల్వ ఉంచి వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఇవ్వాలా అంటే ఇదే బెటర్. ఇందులో కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో వీటితో పాటు చెక్కలు చేసుకోవడం కూడా ఒక మంచి మనకు ఒక మంచి ఆప్షన్ అని కూడా చెప్పచ్చు. బట్ వన్ థింగ్ అండి, డీప్ ఫ్రైడ్ ఐటెం కాబట్టి ఏదైనా నూనెలో మనం వేసి తీసేటప్పుడు దాన్ని పెద్దవాళ్ళు అంటే పిల్లలకైతే పర్వాలేదు, కానీ పెద్దవాళ్ళు ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం. ఊరించే వంటలో చూసిన జింజర్ రైస్ అలాగే అల్లం పచ్చడి. జింజర్ రైస్ చాలా బాగుంది కదా. అల్లంలో మెయిన్ థింగ్ రక్తాన్ని చిక్కపడకుండా పలచగా ఉండటానికి యూజ్ అవుతుంది. ఎప్పుడైతే రక్తం చిక్కబడుతుందో అప్పుడు మనకు గుండె జబ్బుల దగ్గర నుంచి స్ట్రోక్స్ వరకు రావచ్చు. సో అల్లంలో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, సాధారణంగా ఇప్పుడు మనం ఎక్కువగా చూసే సమస్య అదే కాబట్టి వాళ్ళకి త్వరగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా జత చేరుతాయి అన్నమాట. అవి కూడా తారుమారు అవుతూ ఉంటాయి. సో టోటల్గా ఇవి రెండు కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అన్నప్పుడు డెఫినెట్గా అల్లం మనం ఇలా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సింపుల్గా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది కూడా ఇలాంటి రెసిపీస్. ఈ క్యాప్సికంతో పచ్చి బఠానీలతో చాలా టేస్టీగా రుచికరంగా మారుతూ ఉంటుంది. సో చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ అల్లం పచ్చడి. అల్లం ఇలా బాగా అంటే ఒక పచ్చడిలా తీసుకోవడం కూడా మంచి పద్ధతి కూడా. కొన్ని ఐటమ్స్ మనం సోక్ చేసి అలా తీసుకుంటే అందులో ఉన్న పోషక విలువలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన ఊరగాయలు, ఆవకాయలు అవన్నీ కూడా ఆ కాన్సెప్ట్ మీదే ఉంటుంది అనమాట. ఇందులో అల్లం వెల్లుల్లి, చింతపండు, బెల్లం, మెంతిపిండి, ఆవపిండి అన్నీ కూడా ఉన్నాయి కదా. నేను చెప్పవసరం లేదు, ఇంకా టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటున్నా. సో ఇవాళ మీరు చూసిన 4 రెసిపీస్ కూడా మనకి యూస్ఫుల్ అండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించొచ్చండి. ఒక టేస్టీ రెసిపీ రాసి పంపిస్తే మీకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజు గారు ఈరోజు సోయా పన్నీర్ కుర్మా చాలా బాగుంది. ఎందుకంటే సోయా మనం తీసుకున్నాము గ్రాన్యూల్స్ అండ్ అలాగే పన్నీర్ కూడా తోఫు తీసుకున్నాం కదా. అవునండి. సో ఆ రెండింటి కాంబినేషన్ అనేది చాలా బాగుంది. అండ్ కొత్తిమీర చెక్కలు, సో చెక్కల్లో చక్కగా ఆ కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ చేసుకొని చేసుకోవడం అనేది ఐడియా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ రుచికరమైన వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతివారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. బాయ్.